హాయ్, ఐఎమ్ కృష్ణవంశీ. ఐఎమ్ యూపీఎస్సీ ఆస్పిరెంట్. ఫస్ట్ ఈరోజు పెద్ద వీడియో ఏం కాదు ఇది. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే బేసిక్గా ఈ ఒక వీడియో ఒక మోటివేషన్ అనుకోండి, కానీ లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తే నేను ఒక మాట చెప్తాను, అది అందరికీ హెల్ప్ అవుద్ది. చిన్న సర్ప్రైజ్ లాంటిది. ఓకే, దీనికంటే ముందు ఈ ఛానల్లో 10K సబ్స్క్రైబర్స్ వచ్చారు, 10,000 మంది వచ్చారు. ఇప్పుడు ఈ వీడియో ఎందుకంటే చిన్న మోటివేషన్ ఏంటంటే, మనకి ఒకటి పోయిందని బాధపడక్కర్లేదు, ఇంకొకటి వస్తుంది అని నాకు అర్థమైంది. ఎలా అంటే చెప్తాను వినండి. నేను నా కాలేజీలో డిప్లొమా ఫైనల్ ఇయర్లో నాకు ఇలా సోషల్ ఇష్యూస్ అంటే ఏదో ప్రీచ్ చేయాలి, ఏదో చెప్పాలనే ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ. సో నాకు ఏం జరిగిందంటే, నేను నా డిప్లొమా ఫైనల్ ఇయర్లో డిసైడ్ అయిపోయాను ఇలా యూట్యూబ్ చేయాలి అనుకొని. ఓకే, యూట్యూబ్ చేయాలి అనుకొని డిసైడ్ అయ్యి ఒక ఛానల్ పెట్టాను. కనీసం మీరు ఇప్పుడు ఈ ఛానల్ చూడండి, కనీసం 250+ వీడియోలు చేశాను, కానీ ఎక్కడా నాకు క్లిక్ అవ్వాల వీడియోస్ ఒక్కటి కూడా. 30K సబ్స్క్రైబర్స్ వచ్చారు, 30,000 మంది వచ్చారు. 30,000 మంది కూడా ఏదో ఒక షార్ట్ పాపులర్ అయింది, ఆ షార్ట్ వల్ల అందరూ వచ్చారు. కానీ రియాలిటీ నాకు లాంగ్ వీడియోస్కి చేస్తే అసలు రాలేదు. సో మీరు నమ్ముతారో నమ్మరో కానీ ఈడేంటి యూట్యూబ్ అంటున్నాడు, లేదంటే ప్రిపరేషన్ అంటున్నాడు, వీడియో ఐఏఎస్ అవుతాడా ఏంటి అని అడుగుతున్నారు కదా. సో నేను మీకు చెప్తాను వినండి. నా లైఫ్లో అంటే నేను టైం వేస్ట్ చేసుకోలేదు అనేది, మీకు నా కాలేజీ లైఫ్ కానీ నేను ఎక్కడా కానీ టైం వేస్ట్ చేసుకోలేదు అంటే ఇట్ ఈస్ వర్త్ టు వాచ్ హిమ్. అంటే ఇతను చెప్పేవి చూడొచ్చు అని చెప్పడానికి కోసం ఈ విషయం చెప్తున్నాను. ఎందుకంటే నేను ఎక్కడ టైం వేస్ట్ చేసుకోవాలి నా కాలేజీ లైఫ్లో కానీ, నా గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత కానీ. ఐ విల్ ట్రై మై బెస్ట్ ప్రతి విషయంలో కానీ, యూట్యూబే కానీ, నా చదువు విషయంలో కానీ, ప్రతి దాంట్లో ట్రై చేస్తూనే ఉన్నాను, బెస్ట్ ఆఫ్ బెస్ట్ ఇస్తూనే ఉన్నాను. ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఇదిగో నా పర్స్ ఇది. నా పర్సులో నేను పెట్టుకున్న నా గోల్స్ ఇవి. ఓకే, మీకు కనిపిస్తాయి, ఇక్కడ పెడతాను చూడండి నా గోల్స్ ఇవి. ఓకే, ఫస్ట్ నేను ఐఏఎస్ అవ్వాలన్న ఆశయం నాది. రెండోది చూడండి, మీరు చదవండి. యూట్యూబ్ ద్వారా సోషల్ ఇష్యూస్, సమ్ ఫ్యాక్చువల్ కంటెంట్ గురించి చేయాలి, గేమ్ డెవలప్ చేసుకోవాలి, యానిమేషన్ నేర్చుకోవాలి. వీటిల్లో నేను ఆల్మోస్ట్ యూట్యూబ్ నుంచి నాకు ఎంత క్యూరియాసిటీ అంటే, యూట్యూబ్ నుంచి ఏదో ప్రీచ్ చేయాలి, ప్రతి ఒక్కరు నా నుంచి తెలుసుకోవాలి, నేను కూడా ఒక ఇది అవ్వాలి అంటే సంథింగ్. అంటే ఇప్పుడు కలెక్టర్ అంటే ఏం చెప్పండి? కలెక్టర్ అంటే ఒక విషయాన్ని ఒక అర్థమయ్యేంత విధంగా అనలైజ్ చేసుకొని ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ఆ డిస్ట్రిక్ట్లో వచ్చిన ప్రాబ్లమ్ని ఏ విధంగా సాల్వ్ చేయాలో ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్ డ్రా చేయాలి. అది కూడా ఒక గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి దాన్ని మానిటర్ చేస్తూ రెగ్యులేట్ చేస్తూ ఉండాలి. ఎగ్జాక్ట్గా నాకు ఇదే ఆలోచన. ఏంటంటే నేను చెప్పే ఈ ఫ్యాక్చువల్ కంటెంట్ లేదంటే ఏదైతే అంటే నేను అనుకున్నది స్టార్టింగ్లో ఒక యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడు నేను తలుచుకుంటే ఏంటి అనేది అంటే సంథింగ్ ఒక కరప్టెడ్ ఐఏఎస్ ఆఫీసర్ ఇచ్చేస్తున్నారు, ఒక పొలిటీషియన్ ఇచ్చేస్తున్నాడు, ప్రజలు తెలుసుకోవాలి, ప్రజలకి ఒక ఓటు హక్కు ఉంది. ఇలాంటివన్నీ నాకు సోషల్ ఇష్యూస్ మీద చాలా దాని అంటారు ఒక కంప్లీట్ ప్యాషన్ ఉందన్నమాట. అందుకే నాకు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనే కోరిక ఎక్కువైపోయింది. అంటే ఐఏఎస్ ఆఫీసర్ అనేది ఎందుకు కూడా నాకు అంటే ఈ స్టోరీ నేను చెప్తే మీకు ఇది ఎలిజిబుల్ కాదనుకుంటే ఈ టైంలో చెప్తే ఎక్కదో, ఎందుకంటే ఇట్స్ నాట్ మై పీక్ స్టేజ్. ఓకే, బట్ ఎనీవే సరే, ఒక టైం వచ్చినప్పుడు ఏంటి రివీల్ చేస్తాను. రివీల్ అని ఏముంది, నేను నా స్టోరీ ఖచ్చితంగా గొప్పగా చెప్పుకోవాలంటే టైం ఉంది. ఇప్పుడు ఎంత చెప్పినా కానీ దానికి విలువ ఉండదు. సరే ఆపేస్తున్నాను. సో ఆ విధంగా మీకు ఉదాహరణ చెప్తాను నాకు ఎంత ప్యాషన్ అనేది. మీకు ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ఇప్పుడు నేను ప్లే చేస్తాను. ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత చెప్పండి నాకు. తర్వాత రాజకీయం అనేది ఉద్యోగం కాదు, సేవ. ప్రజలు మీకు ఓటేసేది వార్డు మెంబరు, ఎమ్మెల్యే, ఎంపీ అని ఎన్నుకునేది వాళ్ళకి ఏదైనా మంచి చేస్తారని నమ్మకంతోనే. కానీ బొగ్గుల్లో స్కాము, ఇసుకలో స్కాము, భూ కబ్జాలు చేసి అక్రమాసులు సంపాదించిన చాలక ఆఖరికి టాయిలెట్లు కట్టడంలో కూడా స్కాములు చేస్తున్నారు కదయ్యా. తప్పే. అందుకే ఒకవైపు ఉచితంగా దొరకాల్సిన చదువుని, వైద్యాన్ని లక్షలు ఇచ్చి కొనుక్కుంటున్నాం, ఇంకోవైపు అన్నం పెట్టే రైతు ఆదాయం చాలక ఆత్మహత్య చేసుకుంటున్నాడు. మీలాంటి రాజకీయ నాయకులు ఉంటే 100 ఏళ్ళైనా సరే ఈ గ్రామాలు ఇలానే ఉంటాయి. ఇక ప్రజల డబ్బు కొట్టేస్తే ప్రజలే లాక్కుంటారనే భయం ప్రతి నాయకుడికి రావాలి. టేక్ ఏ చార్జ్ ఫ్రమ్ టుడే. జై హింద్. తర్వాత ఈ వీడియో చూడండి. తర్వాత ఈ వీడియో కూడా చూడండి. విప్లవాలకు ఆరంభం అక్రమాలే,
క్రమం తప్పిన ప్రజాస్వామ్యం, క్రమం తప్పిన రాజకీయాలు, క్రమం తప్పిన ప్రభుత్వ విధానాలు తిరిగి ఎప్పుడైతే సక్రమానికి శ్రీకారం చుడతాయో అంతవరకు విప్లవాలు విశ్రమించవు, ఉద్యమాలు ఊపిరి విడిచిపెట్టవు. ప్లీజ్ బీ అకౌంటబుల్ ఫర్ బెటర్ గవర్నెన్స్. జై హింద్. సో నాకు ఈ టైప్ ఆఫ్ ప్యాషన్ అనేది ఎక్కువ ఉంది. సో నెక్స్ట్ ఈ 10K సబ్స్క్రైబర్స్ ఛానల్ కూడా, ఈ పూరా జర్నీ ఛానల్ కూడా ఎలా అంటే, నేను ఏమనుకున్నానంటే ఒక ఛానల్ పెట్టాలనుకున్నాను. పెట్టి నేను ఏదైతే ప్రిపేర్ అవుతున్నానో అవి చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే దీంట్లో కూడా నాకు ఇన్స్పిరేషన్ ఎవరంటే మహమ్మద్ హజారికా, అంటే 2023 5th ర్యాంక్ అతనిది. సో సేమ్ అతను కూడా ఇలాగే, నేను షాక్ అయ్యాను. ఆయన 5th ర్యాంక్, 1 year ప్రిపరేషన్, డాక్టరు, ఒకటే అటెంప్ట్. ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను. సో అతను కూడా ఇలా వీడియోస్ చేసి చెప్పాడు అనమాట. సో మనం ఎందుకు చేయకూడదు, మనకి ఏంటి, మన సర్వీసే కదా మెయిన్ ఇంపార్టెంట్, ఓకేనా. సో ఆ విధంగా అనుకొని ఛానల్ పెట్టి ట్రై చేశాను. అన్ఫార్చునేట్గా నాకు ఆ ఛానల్ ఫెయిల్ అయింది. ఈ ఛానల్ అనేది బిట్ సక్సెస్ అవ్వలేదు. మరి అట్లీస్ట్ నేను పెట్టుకున్న ఈ గోల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నేను యూట్యూబ్లో ఇది చేయాలి అది చేయాలని, అట్లీస్ట్ నా కోరిక నెరవేరింది. ఓకే, అంటే ఒకదాని పోతే ఇంకొకటి వస్తుంది. మనం దేని గురించి వరి అవ్వకల, మనం ఎక్కడ వేస్ట్ అవ్వలేదు. ఈవెన్ నేను ఆ ఛానల్ కనుక ఇది పెట్టకపోయి ఉంటే నాకు ఇది తెలిసేది కాదు, నేను ఇలా చెప్పేవాడిని కాదు, ఏం చేసేవాడిని కాదు. సో అదే చెప్తున్నాను, ప్రతిదానికి ఒక టైం ఉంటుంది. అది అవ్వలేదు, ఇది అయ్యింది. సో మనకంటూ టైం వస్తుంది, వేచి చూడండి. అంటే ఒక ఛానల్ అవ్వలేదు, ఒక ఛానల్ అయింది, మన టైం తిరిగింది. సో అలా అంటే ఒకటి పోతే ఒకటి వస్తుంది అనేది, మన ఎఫర్ట్స్ ఎక్కడికి పోవు అని చెప్పడానికి ఉదాహరణ కోసం చూపిస్తున్నాను మీకు. ఇదే కాకుండా నేను నా గేమ్స్ ఆడిన వీడియో కూడా ఉంటుంది. నేను గేమ్స్ ఆడిన అవి కూడా అంతే. నేను లాస్ట్ వరకు ఉన్నాను, నాకు ఆ మెడల్ కూడా వచ్చింది. అప్పుడు గోల్డ్ మెడల్ కానీ సిల్వర్ మెడల్ కానీ స్పోర్ట్స్ వీడియో ఉంటుంది, నేను ఆల్రెడీ చేశాను నాది. సో ఆ వీడియోలో చూపించాను. లాస్ట్ వరకు ఉంటేనే ఏదైనా అవుతుంది అని చెప్పడానికి కోసం చెప్తున్నాను. ఇంకొకటి, నాకు ఒకవేళ యూట్యూబ్ నుంచి ఇలా రెవెన్యూ వస్తే, నేను ఇన్ని రోజులు ఏమనుకున్నాను, యూట్యూబ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనుకున్నాను. అలాగే అనుకొని ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, ఒకవేళ యూట్యూబ్ ఇన్కమ్ వస్తే, ప్రస్తుతానికి ఏమీ లేవు, రావు, ఇంతలోకి రావు, ఇయర్స్ పడుతుంది. బట్ ఒకవేళ వస్తే ఏం చేస్తానంటే, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో బుక్స్ కొనుక్కోవడం కోసం, నాలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే బుక్స్ ఎవరో కొనిస్తే కానీ చదువుకోలేని ఉన్నారో వాళ్ళందరికీ నేను మీకు పోస్ట్ ఆర్డర్ చేస్తాను. బుక్స్ కొని నేను ఆర్డర్ చేస్తాను. నాకున్న దాంట్లో నేను ఇస్తాను. అంటే యూట్యూబ్ నుంచి మీరు అందరు ఇచ్చిందే కాబట్టి, మీరు చూడబట్టే కదా, నాకు కూడా రావు కదా. నేను కూడా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనుకున్నాను. అట్లీస్ట్ ఒకరికి ఇస్తే ఇంకొకరికి మేబీ అట్ ద ఎండ్ గోల్ కూడా అదే కదా, సాయం చేయాలని. సో అందుకోసం ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో బుక్స్ కొనుక్కోవడం కోసం వాళ్ళందరికీ నేను హెల్ప్ చేస్తాను. అందరికంటే మేబీ మరి ఎంతమందికో కూడా తెలియదు, మేబీ ఒకరు కావచ్చు, ఇద్దరు కావచ్చు, 10 మంది కావచ్చు. ఆ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ బట్టి నాకున్న దాంట్లో నేను ట్రై చేస్తాను. ఎవరైతే బుక్స్ కొనుక్కోలేకపోతున్నారో, బుక్స్ కొనుక్కోకుండా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారో, బుక్ కూడా కొనుక్కోలేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ నేను పోస్ట్ ఆర్డర్ చేస్తాను. ఒకవేళ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఈ యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వస్తే, ఓకే. అందుకే నేను మీకు కూడా చూడండి, మీరు నమ్ముతారో నమ్మరు నాకు తెలియదు, కానీ నేను ఇక్కడ జాయిన్ బటన్ కూడా పెట్టాను చూడండి. ఇక్కడ 3 ఆప్షన్స్లో చూడండి, స్క్రీన్ షాట్లో 3 ఆప్షన్స్లో కూడా లాస్ట్ హెల్పింగ్ టు ద పూర్ అని పెట్టాను నేను. బికాజ్ నాకు ఈ కాంట్రిబ్యూషన్ అనేది చాలా ఇష్టం. నాకు అసలు వీటి మీద అంటే కంప్లీట్ ప్యాషను. నా లైఫ్ నాకు ఎటు తిరుగుతుందో తెలియదు, కానీ అంటే సర్వీసులు ఇలాంటి ఆఫీసర్ ఇలా సర్వీస్ చేస్తానా లేదంటే ఏం చేస్తానో నాకు తెలియదు. బట్ అట్ ద ఎండ్ లాస్ట్ వరకు పోరాడుతూనే ఉంటాను. బట్ నా ఫేట్ ఎలా ఉందో తెలియదు కదా, మన లక్ కూడా ఎంత చదివినా కానీ ఇంత లక్ కూడా ఉండాలి కదా. ఏదో అంటుంటారు, చాలా కొటేషన్లు కూడా ఉంటాయి కదా ఈ లక్ గురించి. సో మేబీ ఛాన్సెస్ లేకపోయినా కానీ నేను యూట్యూబ్ నుంచి అయినా కానీ నా వంతు నేను సాయం చేయటాలు కానీ, అంటే నేను ఏదైతే సర్వ్ చేయాలనుకుంటున్నానో ప్రతిదీ నేను అనుకున్నది చేసేస్తాను ఏ విధంగా అయినా కానీ. అట్ ద ఎండ్ నాకు ఇలా సోషల్ ఆస్పెక్ట్స్ మీద మాట్లాడటం, లేదంటే నా ఒక అసలు ఏమీ లేని వాళ్ళకి వాళ్ళ పక్క నుండి మాట్లాడి వాళ్ళ బాధలు తెలుసుకొని వాళ్ళలో ఇండల్జ్ అయిపోయి వాళ్ళకి సాయం చేయటం, ఇది నాకు పెద్ద క్యూరియాసిటీ. నాకు అసలు మాట చెప్తున్నాను కదా, నేను ఐఏఎస్కి కలెక్టర్కి నాకు తేడా కూడా తెలియదు. అంటే కలెక్టర్ అనేవాడు ఐఏఎస్ అనే విషయం కూడా నాకు ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన 1 year వరకు కూడా తెలియదు. ఎందుకంటే నేను ఐఏఎస్ అని చదవలేదు, నా మైండ్లో కలెక్టర్ అనే ఉంది. ఓకే, ఆ కలెక్టర్ అనేవాడు కూడా ఎలా ఉందంటే, నాకు మోటివేషన్ సినిమాస్ చాలా ఉన్నాయి. సో ఆ విధంగా
నాకు ఒక బేసిక్గా నాకు అలా ఫౌండేషన్ అయ్యి ఈ సోషల్ వాల్యూస్ అంటే నాకు ఏదో సాయం చేయాలి, ఏదో ఇది చేయాలన్న ఉద్దేశంతో స్టార్ట్ చేశాను ఆ ప్రిపరేషన్ కూడా. సో ఆ విధంగానే పెట్టుకొని ఆ విధంగానే ఎండ్ గోల్ పెట్టుకుంటాను. మేబీ ఛాన్సెస్ చెప్తున్నాను చూడండి. నేను మళ్ళీ ఇది లాస్ట్ వర్డ్, ఇంక ఈ మాటతో క్లోజ్ చేస్తాను. చెప్తాను చూడండి, మనకి లైఫ్ అనేది ఇంత పెద్ద చార్ట్లో మేబీ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ రాసిందేమో. ఓకే, మనం ఎంత కష్టపడ్డా కానీ కొన్నిసార్లు మన చేతికి రాదు. సో అది అనదర్ కేస్. కష్టపడిన తర్వాత మన చేతిలో ఏమైనా ఉంటుందా అంటే అది ఉండదు. సో అట్ ద ఎండ్ ఏంటంటే, ఒకవేళ ఆఫీసర్ అవ్వలేదనుకోండి, బెటర్ విధంగా ఏదో విధంగా సెట్ అవ్వచ్చు మనం చదివిన దాన్ని బట్టి. మన ఆల్మోస్ట్ ప్రతి ఒక్కళ్ళు సెట్ అయిపోతారు బాగా చదివిన వాళ్ళు. అంటే ఈ ప్రిపరేషన్ అంటే ఇప్పుడు అంటే కనపడిన స్టోరీలు ఎన్నో ఉన్నాయి ఈ ప్రిపరేషన్లో. ఒక్కొక్కళ్ళు మొన్న ఒక అతనితో మాట్లాడిన 6 సంవత్సరాలు చేస్తున్నాడంటే, ఇంకొక అన్నతో మాట్లాడాను, అతనైతే 8 సంవత్సరాలు చేస్తున్నాడంట. సో కనపడని కథలు ఎన్నో ఉన్నాయి. నాది చాలా చిన్న ఏజ్, అందరితో పోలిస్తే ఒకవేళ నా ఏజ్ చూసే వాళ్ళతో కూడా పోలిస్తే కూడా, అంటే పెద్దవాళ్ళు కూడా చూస్తారు కదా ఈ వీడియో, ఒక 28, 29 వాళ్ళు కూడా చూస్తుంటారు, 27, 28 వాళ్ళు కూడా చూస్తుంటారు. కాబట్టి చెప్తున్నాను, మనకి ఒకటి కాకపోతే ఇంకొకటే. ఓకేనా? ఇక్కడే స్టక్ అయిపోతానా అంటే స్టక్ అయిపోతామంటే లేదు. ప్రతిదానికి టైం ఉంది. నేను ఉదాహరణ మీకు ఇది రెండో ఎగ్జాంపుల్. నేను ప్రతిదానికి టైం పడుతుంది, ప్రతిదానికి ఏదో విధంగా సెట్ అవుతామని చెప్పడానికి ఇది రెండో ఎగ్జాంపుల్. ఓకేనా? చెప్తున్నాను, ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళకండి. కష్టంగానే ఉంటుంది, ఛాలెంజింగ్గానే ఉంటుంది. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఎంతసేపు చూసారంటే థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి.